హాయ్. ఢిల్లీ క్యాపిటల్స్ అయితే చాలా లీన్ మార్జిన్. ఎంత అంటే ఒక 5 పరుగుల తేడాతో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిసింది. కానీ జీటీ గెలవాల్సింది. కానీ ఒక్క షాట్ అవేలో జీటీ అయితే ఓడిపోవడం చూసింది. రషీద్ ఖాన్ అయితే ఒంటరి పోరాటం చేసి లాస్ట్ ఓవర్ కంటే పెద్ద స్కోరింగ్ చేయలేదు కానీ పోరాటమే చేశాడు. లాస్ట్ ఓవర్‌లో మ్యాచ్‌ని అయితే గెలిపించే ప్రయత్నమే చేశాడు. కానీ లాస్ట్‌లో 11 బాల్‌లకి 21 కొట్టి ఒక్క షాట్ కొట్టుంటే, ఒక్క 6 కొట్టుంటేనేమో మ్యాచ్ గెలిచేవాళ్ళు. 4 కొట్టుంటే మ్యాచ్ డ్రా అయ్యి సూపర్ ఓవర్‌కి ఎళ్లి ఉండేది. కానీ జరగలేదు. 5 పరుగుల తేడాతోటైతే 4 పరుగుల తేడాతోటైతే మ్యాచ్‌నైతే ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడం చూసాం. దీనిలో మెయిన్ ఏందంటే ఫస్ట్ టార్గెటే చాలా ఎక్కువ ఇచ్చారు. 224 పరుగులు ఇచ్చారు. 4 వికెట్లు కోల్పోయి. ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్ ఉందో మంచి హ్యూజ్ టార్గెట్ అయితే ఇవ్వడం చూసాం. దీనిలో ముఖ్యంగా మనం చూడాల్సింది పంత్ నాకు మెచ్చుకోవాలి తీరాల్సింది. ఎలాంటి షాట్లు ఆడాడండి. బ్రిలియంట్ షాట్లు ఆడాడు. ఎందుకంటే పంత్‌కి ఏదైతే యాక్సిడెంట్ అయ్యి, ఇంజ్యూర్ అయ్యి తర్వాత కొంచెం రికవర్ అయ్యి వచ్చాడో, ఆ తర్వాత వేరే పంత్‌నే చూస్తున్నాం. దానికి ముందు మనకి టెస్ట్‌లు బ్యాట్స్‌మెన్‌గానే బాగా పాపులర్ అయ్యాడు పంత్ అయితే. కానీ ఎప్పుడైతే ఈ ఇంజ్యూర్ అయిన తర్వాత అయితే వన్‌డేలు అంటే అంతకుముందు టీ20, వన్‌డేలు పెద్దగా సరిగ్గా ఆడలేదు. దాన్ని డ్రాప్ కూడా చేయడం చూసాం మనమైతే. కానీ ఏదైతే ఈ ఇంజ్యూరీ తర్వాత బయటకొచ్చాడో, ఈ టీ20లో అయితే అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్ కూడా తన నుంచి ఒక బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే వస్తుంది. మంచి 50లు అయితే రావడం చూసాం. ఈరోజైతే ఆ మ్యాచ్‌ని గెలిపించే నాక్స్ ఆడడం చూసాం. 8 సిక్సులతోటి, 5 ఫోర్లతోటైతే 43 బాల్లలో 88 పరుగులైతే చేయడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా దీనిలో ఈ 88 పరుగుల్లో లాస్ట్ ఓవర్‌లోనే 31 పరుగులు చేశాడు రిషబ్ పంత్. మోహిత్ శర్మ బ్యాడ్ డే అనుకోవచ్చు. మోహిత్ శర్మనైతే హైయెస్ట్ రన్ రేట్ నాకు తెలిసి ఐపీఎల్ చరిత్రలోనే ఇదే హైయెస్ట్ అనుకుంటాను. ఒక బౌలర్‌కి ఇంత పరుగులు ఇచ్చుకోవడం అనేది. ఎందుకంటే 4 ఓవర్‌లో 73 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ 73లో కూడా లాస్ట్ ఓవరు 31 పరుగులు అయితే సమర్పించుకున్నాడు. అది కూడా రిషబ్ పంతే కొట్టడం చూసాం 31 పరుగులైతే. దీని కారణంగా మోహిత్ శర్మ అయితే రికార్డ్ అయితే అతని పేరు మీద చెడ్డ రికార్డ్ అయితే ఉండిపోయింది. ఇంకా ఆ తర్వాత అక్షర్ పటేల్‌ని అనూహ్యంగా టాప్ ఆర్డర్‌కి పంపించారు. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా అయితే పంపించారు. అతను కూడా అతన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 4 సిక్స్‌లు, 5 ఫోర్‌లతోటి 43 బాల్‌లలోనే 66 పరుగులు చేయడం చూసాం. అలానే మెక్‌రత్ కూడా మంచిగా ఆడడం చూసాం. భలే ఆడుతున్నాడు ఈ కుర్రాడైతే. యాక్చువల్‌గా వార్నర్‌ని డ్రాప్ చేశారు. ఎందుకంటే సరిగ్గా ఆడట్లేదు అనుకుంటాను అందుకని. వార్నర్ ప్లేస్‌లో ఓపెనర్‌గా అతనైతే తీసుకురావడం చూసాం. సాయి హోప్ ఉన్నాడు గానీ పెద్ద ప్రెషర్ అయితే రాలేదు అతని నుంచి. ఇంగా యాక్చువల్‌గా స్టబ్స్ వస్తారనుకున్నారు. ఎందుకంటే అక్షర్ ప్లేస్‌లో రావాల్సింది స్టబ్స్‌ని పంపిస్తారనుకున్నారు. కానీ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్ పంపించి కొంచెం అది అంటే మంచిగా అనుకూలంగా మార్చుకున్నాడు అక్షర్ పటేల్ అనుకోవచ్చు. స్టబ్స్ కూడా పర్లేదు. లాస్ట్‌లో వచ్చి 2 ఫోర్‌లు, 3 ఫోర్‌లు, 2 సిక్స్‌లతోటైతే 7 బాల్‌లోనే 26 పరుగులు చేశాడు. చాలా మంచి స్ట్రైక్ రేట్ తోటైతే ఈ పరుగులు చేయడం చూసాం. దాని కారణంగానే 225 పరుగుల టార్గెట్‌నైతే జీటీకి ఇవ్వడం చూసాం. ఇది అంత ఈజీ టార్గెట్ ఏం కాదు. చాలా కష్టమైన టార్గెటు. మీరు చూస్తే ఒక పక్కన ఏదైతే వికెట్లయితే పడిపోయినాయో ఢిల్లీ గూడా చాలా త్వరగానే వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఏదైతే పంత్ ఇద్దరు కలిసి మ్యాచ్‌ని ముందుకు తీసుకెళ్లారో బ్రిలియంట్ అనుకోవచ్చు. ఇంకపోతే హ్యూజ్ టార్గెట్‌ని చేజ్ చేయడానికి బరిలో దిగారు. ఆ తర్వాత సుమన్ గిల్ వెంటనే ఔట్ అయినప్పటికీ సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా మంచిగానే స్టార్ట్ చేసుకొని మ్యాచ్‌నైతే ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా తగ్గలేదు. 10 ఓవర్లకి 90 ప్లస్ అట్లా స్కోర్ అయితే వచ్చింది. పర్ ఓవర్‌కి 10 రన్స్ అయితే రన్స్ వస్తా ఉన్నాయి రెగ్యులర్‌గా అయితే. కానీ మిడిల్‌లో అప్పుడప్పుడు వికెట్లు పడిపోవడం సాయి సుదర్శన్ గాని, లేకుంటే సాహా గాని కొంచెం అప్పుడప్పుడు అంటే కావాల్సినప్పుడల్లా వికెట్లు పడిపోతా వచ్చాయి. దాని కారణంగా అయితే వాళ్ళైతే చాలా కొంచెం మధ్యలో ట్రబుల్ అయ్యారు. కానీ ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ వచ్చి ఒక అనూహ్యమైన ఇన్నింగ్స్ ఆడడం చూసాం. ఆహ్, ఆ ఇన్నింగ్స్ కారణంగానే వాళ్ళు మ్యాచ్‌లోకి వచ్చారు. మ్యాచ్‌ని గెలిచే స్థాయికి వాళ్ళు వచ్చారంటే ఏదైతే డేవిడ్ మిల్లర్ ఆడాడో 23 బాల్లలో 55 పరుగులు చేశాడో ఆ ఇన్నింగ్స్ అనేది కీలకంగా అయింది. ఆ తర్వాత ఇంకా రషీద్ ఖాన్ ఏదైతే మ్యాచ్‌ని ఫినిష్ చేయాలనుకున్నాడో కానీ ఫినిష్ చేయలేకపోయాడు. ఓవరాల్‌గా అయితే జీటీకి ఒక మంచి అవకాశం అంటే టార్గెట్ పెద్దది. కానీ గెలవాల్సిన ఒక్క షాట్ అవేలో వాళ్ళు ఓడిపోయారు పాపం. ఓవరాల్ చూసుకుంటే డీసీ కొంచెం జీటీని కిందకి పంపించి డీసీ అయితే పైకొచ్చింది. పాయింట్ టేబుల్‌లో అయితే ఆరో ప్లేస్‌కైతే రావడం చూసాం. నేను చెప్పాను కదా! తాబేలులాగా అయితే డీసీ అయితే పైకి వస్తూ ఉంది నిదానంగా. చాలా కింద నుంచి యాక్చువల్‌గా ఒక్కోసారి 10 ప్లేస్‌లో కూడా ఉంది. 9 ప్లేస్‌లో ఉంది. అలానే 7 నుంచి 6కైతే వచ్చింది నిదానంగా అయితే పాక్కుంటూ. చూద్దాం నెక్స్ట్ జరిగే మ్యాచ్‌లు మరి ఎలా ఉండబోతాయో. డీసీ కనుక మంచి అవకాశం మరి రెగ్యులర్‌గా మంచి మ్యాచ్‌లు గెలిస్తే డీసీకి ప్లే ఆఫ్‌కి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దానికి కారణం సీఎస్‌కే కొంచెం అంతగా పెర్ఫార్మన్స్ సరిగ్గా చేయట్లేదు. మరి ఎల్ఎస్‌జీ కూడా కొంచెం పోటీ ఉంది. ఎల్ఎస్‌జీ గనక ఒక 2, 3 మ్యాచ్‌లు ఓడిపోయిందంటే ఆహ్, ఆటోమేటిక్‌గా డీసీకి అవకాశం ఉంటుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. పంత్ ఫామ్‌లోకి రావడం సూపర్ అన్నాను ఇండియన్ టీమ్‌కి.